ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటమ్ బిల్డింగ్ పనులు పూర్తి చేసి జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభించబోతున్నట్టుగా మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో అమరావతిలో క్వాంటమ్ హబ్ తయారవుతుందన్నారు మంత్రి నారాయణ. క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్ గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్ గా ఈ బిల్డింగ్ ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ తీసుకురావటమే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఐటీ హైదరాబాద్ లో స్టార్ట్ చేసి అందరూ నవ్వారు, ఐటీ కూడి పెడుతుందా అని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు. తెలుగు వాళ్ళు ఈరోజు నెంబర్ 1గా ఐటీలో ఉంటున్నారంటే కారణం ఏంటంటే వారి యొక్క దూరదృష్టి. అదేవిధంగా ఈ క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ని అదే దృష్టితో ఉద్యోగాలు కల్పించాలా, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెంచాలనే ఉద్దేశంతో యువతకు ఉద్యోగాలు తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కలిసి యాక్చువల్గా దీని మీద పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు.